నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే నేను మా మమ్మీ కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. వీడియో ఎలా వస్తుందో ఏంటో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసేయండి. సో ఈరోజైతే ఒక షాప్కి వచ్చాం, చిన్న షాప్కే. సో మా వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి, సో మేమైతే అసలు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు మాకు. సో ఇంకా వాళ్ళ కోసం తీసుకుందాం స్పెషల్గా అని చెప్పేసి షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ చిన్న చిన్న డ్రెస్సెస్ అసలు ఎంత బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ రేట్లు మాత్రం మామూలుగా లేవు. సో ఇంకా ఫైనల్గా ఈ వైట్ కలర్ సెట్ అవుతుందని ఇది తీసేసుకున్నాం మేము. అండ్ ఇంకో షాప్కి వచ్చి చూస్తే ఇక్కడ చిన్న వాళ్ళకి సంబంధించిన ఏవి లేవు, అన్నీ పెద్దవాళ్ళకే. ఇంకా ఇక్కడ ఎలాగో సెట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి మా మమ్మీ ఇంకో షాప్కి వెళ్ళింది. ఇంకా నేనైతే ఇక్కడ ఈ షాప్లోనే ఉన్నా, ఎందుకంటే ఈ షాప్ మనది అన్నమాట, ఐ మీన్ మా తాతయ్య వాళ్ళది. సో ఇంకా ఇక్కడ కొంచెం టైం పాస్ చేశాను. దాని తర్వాత మా మమ్మీ ఎట్లాగో వాళ్ళ కోసం బట్టలు తీసుకొని వచ్చింది, ఆ వీడియో స్కిప్ అయిపోయింది అన్నమాట. సో ఇంకా వాళ్ళ కోసం మేము, మా మమ్మీ అండ్ నేను బ్యాంగిల్స్ అండ్ నెయిల్ పాలిష్ కొందామని ఇంకో షాప్కి వచ్చాం. సో ఇక్కడ కూడా వాళ్ళకు చిన్న వాళ్ళే కదా అని చెప్పేసి ఇంకా రెడ్ కలర్ అయితే బాగుంటుంది కదా, కొంచెం ఇష్టపడతారు కదా అని రెడ్ కలర్ అండ్ ఇవి నా డ్రెస్కి మ్యాచ్ అయితే అండ్ నాకు బాగా నచ్చినాయి అని చెప్పేసి ఇంకా అవి నేను తీసేసుకున్నాను. సో ఇంకా మిగతా అయితే మా మమ్మీ తీసేసుకుందన్నమాట. ఇంకా నేను నెయిల్ పాలిష్ దగ్గరనే అయిపోయినా, అదేంటో ఇంకా మిగతాది అసలు వీడియోనే తీయలేదు అనుకుంటా. సో ఏంటి రిపీటెడ్గా ఇదే చూపిస్తున్నాయి. యా, సో దాని తర్వాత ఇంకా బస్సు వచ్చింది, నేను మా మమ్మీ కలిసి ఇంకా బస్సు ఎక్కినాం. మా మమ్మీ ముందటుంది, నేనేమో ఇట్లా లాస్ట్ కూర్చున్నా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, కొన్నవి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ రావాలి కదా. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. మా మమ్మీ ముందట ఉరుకుతుంది. మా మమ్మీ నిన్నటి వీడియోలో చూపించలేదు కదా, తనే అన్నమాట. చూడండి పాప ఎంత బక్కగా ఉందో, పాపం ఉరుకుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇదే అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ బంగ్లా కనిపిస్తుందా, సో అది దాని పక్కన ఉన్నది అది మనదే. సో ఇక్కడ ఎన్ని మెమరీస్ ఉన్నాయో. ఈ రోడ్ పొంటనైతే చిన్నప్పుడు ఫుల్ ఆడుకునేదాన్ని, ఇంకా అటు వెళ్ళకుండా డైరెక్ట్ స్కూల్కి వెళ్తున్నాం, ఎందుకంటే అమ్మమ్మ స్కూల్లోనే చేస్తుందంట జాబ్. సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయాం. మంచి సాంగ్స్ వినిపిస్తున్నాయి కదా. సో మేము ఎప్పుడు పోయామో మీకు మేబీ అర్థమయ్యే ఉంటుంది. యా, మా కోసం ఇక్కడ వెల్కమ్ ముగ్గేసిరు చూడండి. ఇంకా వీళ్ళ కోసమే అన్నమాట మేము ఇవందాక డ్రెస్సెస్ తీసుకుంది. పాపం ఎంత ప్రేమతో నచ్చిరో మా కోసం. మేము అందరం ఇక్కడ మీటప్ అయి మంచిగా మాట్లాడుకుంటే, ఇగో మా చిన్నది మాత్రం అందరూ కాడుంటే ఇది మేమో చేస్తుంది అసలు. స్కూల్లో ఫుల్ ఎంజాయ్ చేసాం కదా. ఇంకా మా మామయ్య వచ్చాడు, ఇంకా బయలుదేరిపోయాం. సో మంచిగా మా మామయ్యతో మాట్లాడుకుంటే ఇంక వెళ్ళిపోయాం అన్నమాట. మా మామయ్యని చూపించలేదు, ఐమ్ రియల్లీ సారీ. అండ్ బస్ రావడానికి లేట్ అవుతుంది అని తెలిసి ఇంకో చిన్న షాప్కి వచ్చాము. ఇక్కడ గ్లాసెస్ ఏమైనా తీసేసుకుందామని చెప్పేసి, కాకపోతే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా పగిలిపోతే ఎందుకని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా నాకు సంబంధించి ఏమైనా తీసుకుందామని అంటే అన్నీ ఉన్నాయి నా దగ్గర. మేకప్కి సంబంధించింది ప్రతి ఒక్కటి ఉంది, లేదంటూ ఏది లేదు. బట్ నేనే అన్నీ తీసుకుంటే వాడాను కదా అని చెప్పేసి ఈసారి కూడా ఏం తీసుకోలేదు. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. సో ఇలాంటివి కూడా నా దగ్గర ఉన్నాయి, కాకపోతే అవి నేను వేసుకోవట్లేదు. గివ్ అవే అనుకున్నాను కానీ సబ్స్క్రైబర్స్ లేరు కదా అనుకున్నా. సో ఇక్కడ రోజ్ వాటర్స్ కూడా యాక్చువల్లీ నేను వాడను, కాకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటా. సో త్వరలోనే మన ఛానల్లో రోజ్ వాటర్ కూడా చూపిస్తాను. మేబీ అందరికీ తెలుసు కదా, కానీ చూపించుతాను ఒక స్పెషల్ పర్సన్ కోసం, మా అక్క కోసం. సో త్వరలో వస్తుంది ఆ వీడియో. ఇంకా అన్నీ అలా చూస్తూనే ఉన్నా, బట్ ఏది తీసుకోలేదు, నాకు అస్సలు నచ్చలేదు కూడా. అన్నీ ఉన్నాయి కదా, ఇంకా టైంపాస్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది. దాని తర్వాత ఇక్కడ అంతా అయిపోయినాక ఇక్కడ మా కాలేజ్ కనిపించింది అనమాట. ఇదే
నా డిగ్రీ కాలేజ్. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. కాలేజ్కి వచ్చుకుంటూ నేను షూట్స్కి వెళ్ళేదాన్ని అనమాట. ఇంకా మా కోసం మా మమ్మీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. ఇంకా మంచిగా ఆ క్లైమేట్కి ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేసా. యాక్చువల్లీ వర్షం పడిందన్నమాట, అందుకనే ఇంకా బస్ వచ్చింది కదా అని చెప్పేసి వస్తే ఇక్కడ ఫుల్ మంది అయ్యారు. ఇంకా నేను ఎక్కడ ఎక్కుతానో అర్థం కాలే. ఫైనల్గా అయితే కూర్చున్నా. సో కండక్టర్ ఏమో వీడియో తీయు, మన బాధలు తెలియాలి కదా అంటే సర్లే అని తీసానన్నమాట. సో ఇంకేంది, మా ఊరైతే వచ్చేసింది. ఫాస్ట్గా దిగేయాలి, లేకపోతే కష్టం. ఇప్పటికే ఫుల్గా అలసిపోయాను. సో అస్సలు కష్టంతో బయటకు వచ్చాను. మా మమ్మీ ఎప్పటి నుంచో సమ్మర్ నుంచి అంటుంది బయటకు వెళ్దామని చెప్పేసి. ఇంకా ఈరోజు కుదిరిందన్నమాట. అందుకే మా మమ్మీతో ఇలా షాపింగ్కి వచ్చేసాను నేను. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఈ వీడియో ఈ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఫుల్ టార్చర్ గైస్. యాక్చువల్లీ బస్లో మాత్రం అస్సలు వీడియోస్ చాలా వరకు తీయలేదు, కానీ ఫుల్ టార్చర్ అన్నమాట. సో అందుకే థంబ్నెయిల్ అలా పెట్టాను. అండ్ ఫేస్ అయితే డ్యామేజ్ అయిపోయింది కదా దుమ్ముకు అని చెప్పేసి మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే. లేకపోతే ఫెస్టివల్ వరకు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. సో ఈ వీడియో మేబీ మీ అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకోసం ఇంకా మంచిగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. లవ్ యూ గైస్, బాయ్.